జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కాసేపట్లో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు గట్టిగానే జరిగాయి. నిబంధనలను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ లాయర్ వాదించారు. ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి జగన్ కు చెందిన న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఆయన చేత జగన్ ఉద్దేశపూర్వకంగా విచారణ తీరును తప్పుపట్టేలా మాట్లాడించారని అభియోగం మోపింది సీబీఐ. ఇది ఇతర సాక్షులపై ప్రభావం చూపుతుందని సీబీఐ లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలను గతంలో ఉన్న న్యాయస్థానం మరి కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు గట్టిగానే జరిగాయి. నిబంధనలను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ లాయర్ వాదించారు. ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి జగన్ కు చెందిన న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఆయన చేత జగన్ ఉద్దేశపూర్వకంగానే విచారణ తీరును తప్పుపట్టేలా మాట్లాడించారని అభియోగం మోపింది సీబీఐ. ఇది ఇతర సాక్షులపై ప్రభావం చూపుతుందని సీబీఐ లాయర్ వాదించారు. సీబీఐ లాయర్ వాదనలపై జగన్ తరపు అడ్వకేట్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఛానల్ ఎడిటోరియల్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై జగన్ కు సంబంధం లేదన్నారు. అసలు జగన్ రమాకాంత్ రెడ్డితో మాట్లాడలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ కోర్టును అభ్యర్థించారు ఆయన. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జగన్ పై కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటన్నిటిని న్యాయస్థానం కొట్టివేసి బెయిల్ ను కొనసాగిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరోవైపు జగన్ కుటుంబ సభ్యులు కూడా ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అకారణంగా 16 నెలల జైలు జీవితం గడిపారని, అయితే ఒక్క కేసులోనూ తప్పు చేసినట్టు నిరూపించలేకపోయారని అంటున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం వెల్లడించబోయే తీర్పుపై ఉత్కంఠ కాసేపట్లో తేలిపోనుంది. తుది తీర్పు వెలువడితే రాజకీయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 1-2 తేదీల్లో గుంటూరులో రైతు పక్షాన జగన్ దీక్షకు సిద్దమయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టిన నేతలు మిగిలిన కార్యక్రమాలను కూడా కేసును దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనుంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సీబీఐ కోర్టు నుంచి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, స్వాతి, జగన్మోహన్ రెడ్డి తన ఛానల్లో ప్రసారం చేసిన ఇంటర్వ్యూ, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కేసు దర్యాప్తు మీద ప్రభావితం చూసే విధంగా ఉంది. అలాగే సాక్షుల మీద కూడా ప్రభావితం చూసే విధంగా ఉందంటూ సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ నెల 21వ తేదీన జరిగిన వాదోపవాదనలో కూడా పూర్తి స్థాయిలో ఇటు జగన్ తరపు న్యాయవాది, అటు సిబిఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం జరిగింది. సుమారు 4 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి ఇవాళ తీర్పును వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే తీర్పును రిజర్వ్ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఉదయం కోర్టు మొదలైన తర్వాత ముందుగా జగన్ ఆస్తుల కేసులో నమోదైన 11 ఛార్జ్ షీట్లకు సంబంధించిన కేసులో ట్రయల్స్ కొనసాగాయి. ఈ ఆస్తుల కేసులన్నింటినీ కూడా 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ని మాత్రం పాస్ ఓవర్ వేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. ముందుగా సిబిఐలో ఉన్న కొన్ని కేసులు, జగన్ ఆస్తుల కేసు ఒకటే కాదు, మిగిలిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల విచారణ పూర్తయిన తర్వాత తిరిగి బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు విననున్నారు. తీర్పు నేరుగా వెలువరిస్తారా, లేకపోతే మళ్ళీ ఏమైనా న్యాయవాదులని వాదనలు వినిపించాల్సిందే కోరుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో ఈ తీర్పుకు న్యాయమూర్తి, సిబిఐ కోర్టు న్యాయమూర్తి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు వెలువరించే అవకాశం కనబడుతుంది. స్వాతి.